నమస్తే అండి, నేను మీ రచన. నేను ఇవాళ మీకు జింజర్ మటన్ చేయడం చూపిస్తున్నానండి. ఇది చాలా బాగా ఉంటుంది, టేస్ట్ త్వరగా కూడా అయిపోతుంది. ఈజీ మెథడ్లో చెప్తున్నాను, ట్రై చేయండి. అందుకోసం 50 గ్రామ్స్ అల్లము, పెద్ద సైజు ఆనియన్ 2 ఇవి కట్ చేసి మిక్సీకి వేసుకోవాలండి. పేస్ట్లా చేసుకోవాలి. వీలైతే విడివిడిగా వేసుకొని విడివిడిగా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కలిపి 2 మిక్సీకి వేసి ఫ్రై చేసుకోవచ్చు. వీటిని 5 పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అల్లము ఆనియన్స్ మిక్సీకి వేసుకుందామండి. మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి దీనిలను. నేను ఇక్కడ మీకు 1/2 కిలో మటన్కి సరిపోయేంత కొలతలు మాత్రమే చెప్తున్నానండి. ఇవన్నీ మనం 1/2 కిలోకి వేసుకుంటున్నాం. నేను తీసుకున్న మటన్ కాస్త కొవ్వు ఎక్కువగా ఉందండి, అందుకే ఒక బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. అందులో మనం ఇందాక పేస్ట్ చేసుకున్న అల్లము ఆనియన్ పేస్ట్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామండి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. మిక్సీకి వేసుకున్న పేస్ట్తో పాటు 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం కంపల్సరీ వేసుకోవాలండి, బాగుంటుంది. ఇది కాస్త ఫ్రై అయ్యాక లవంగము, చెక్క చిటికెడు కంటే కాస్త ఎక్కువ అండి, 1/2 టీ స్పూన్ అనుకోండి. ఎందుకంటే మటన్కి ఇవి ఎక్కువ స్పైసీని ఇస్తాయి, టేస్ట్ని ఇస్తాయి. మటన్ కాబట్టి కంపల్సరీ అవి 2 కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. తర్వాత అందులో కాస్త టేస్టింగ్ పౌడర్ కూడా వేసాను. అవి కాస్త ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నామండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది కూడా కాస్త ఫ్రై అవ్వాలండి. అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఫస్ట్ ఆనియన్ పేస్ట్ చేసేటప్పుడు మాత్రమే కాస్త హై ఫ్లేమ్లో చేసుకోండి, త్వరగా అవుతుంది. ఇందులో ఉప్పు, పసుపు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసుకొని విజిల్ వేయించానండి. 75% ఉడికేంత మాత్రమే ఉడికించుకోవాలండి. నేను అంతా కలిపి ఒక 5 to 6 విజిల్స్ వేయించానండి. అందులో వాటర్తో పాటు మనం ఇప్పుడు ఫ్రై చేసిన మసాలాలో కలిపి మిక్స్ చేసుకోవాలండి. అదే వాటర్తోనే మనకు మిగతా మటన్ అంతా ఉడికిపోతుందండి. ఇదంతా బాగా కలిపి కాసేపు ఫ్రై చేసుకోండి. ఇదంతా కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇలాగే ఫ్రై అయిన తర్వాత మనం ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకోవాలి. అంతవరకు ఇది ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఆ మటన్కు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ పోసుకొని ఫ్రై చేసుకోండి. ఒకవేళ మనకి మటన్ అంతా ఉడికిపోయింది అంటే అక్కడికే స్టాప్ చేసేసి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. లేదు అంటే ఇక్కడ మనకి కాస్త ఉడకాలి కాబట్టి నేను ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకున్నానండి. లైట్గా ఇది గ్రేవీలాగా ఉంటే బాగుంటుంది అని. ఇది బటర్ నాన్లోకి, చపాతీలోకి, పరోటాలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మటన్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక నేను మీడియంలో పెట్టేసి కసూరి మేతి వేసానండి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. అదేనండి, మటన్ నుంచి ఆయిల్ వస్తున్నప్పుడు ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన జింజర్ మటన్ రెడీ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దింపే ముందు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే అది కూడా మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఈ జింజర్ మటన్ మీకు నచ్చింది అనుకుంటాను. మరి ఒక వంటకంతో మళ్ళీ కలుస్తాను. మీ రచన.